సేమియా పాయసం తయారు చేసే విధానం. ముందుగా 2 కప్పుల ముందు సేమియా. పాల ప్యాకెట్ ఒకటి. పాలను బాగా మరిగించాలి. పాలు పొర్లేదాకా మరగనివ్వాలి. మరుగుతున్నాయి పాలు. దాంట్లోకి 2 కప్పుల సేమియా, నేతిలో వేయించుకున్న సేమియా. ఈ కప్పుతో 2 కప్పులు. ఇంట్లోకి 4 ఇలాచి, డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నేతిలో వేయించుకొని పక్కన జీడిపప్పు, పెట్టుకోవాలి. కిస్మిస్, షుగర్ 1 కప్పు. తయారు చేసే విధానం. సేమియా పాయసం. ఇప్పుడు మరిగిన పాలల్లో ఈ సేమియా వేయాలి. సేమియా బాగా ఉడకనివ్వాలి. ఇందులో బెల్లం వేస్తే బాగుంటుందా, పంచదార వేస్తే బాగుంటుందా? పిల్లలు ఎలా తింటే ఎలా చేసుకోవచ్చు. పిల్లలకు బెల్లం ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ ఇష్టం. నేనైతే షుగర్ వేస్తున్నా, 1 కప్ షుగర్. అందరూ బెల్లం ఇష్టపడరు కాబట్టి షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. సండే పిల్లలు ఇంట్లో ఉన్నారు. సేమియా పాయసం చేయి మమ్మీ అంటే ఇవాళ సేమియా పాయసం చేస్తున్నానుగా. 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. సండే పిల్లలకి స్పెషల్ చేస్తూ ఉంటే బాగుంటూ ఉంటుంది. ఏంటి పండుగ అవుతున్నాయిగా, ఉండండి. కానీ ఒక్క పిల్లలు హడావుడి పడుతున్నారు. స్వీట్ బాగా తయారు చేస్తావట నువ్వు. నీకు వంటలు స్వీట్స్ ఎవరు నేర్పారక్క? నేనే తెచ్చుకున్నా. సరిపోతే ఇంకొన్ని పాలు పోయాలి. 1 కప్పు పాలు. చూడు బాగా ఉడికింది కదా. షుగర్ వేసేద్దాం. 1 కప్పు షుగర్ వేసేస్తా. ఉడకాలి షుగర్ వేసిన తర్వాత. చూడు భలే ఉన్నది. షుగర్ మన ఇష్టం, తగ్గించైనా వేసుకోవాలి. చూడు కేసరి చేద్దామంటే సేమియా అడిగారు పిల్లలు. కేసరి రేపు చేద్దాంలే. పిల్లలు ఎక్కువ పాలతో చేసిన సేమియానే ఇష్టపడతారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలి.